చైనా వాళ్ళు అనుకున్నట్టే కొంచెం వాళ్ళ రాజకీయాలన్నీ చేస్తున్నారు. ఏదైతే కుట్ర చేస్తారని అనుకున్నామో ఆ కుట్రని ఆల్రెడీ మొదలుపెట్టేశారు. దీన్ని స్పీడ్ పెంచుతారా పెంచరా ఏం చేస్తారు అనేది ఓవరాల్గా అంతర్జాతీయంగా జరుగుతున్న వ్యవహారాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం సీజ్-ఫైర్కి ఒప్పుకున్న తర్వాత, అది కూడా పాకిస్తాన్ నుంచి సీజ్-ఫైర్ కోసం అని చెప్పి వాళ్ళు బతిమాలుకుని, అమెరికా వాడి దగ్గరికి వెళ్ళి బతిమాలుకుని, వాళ్ళేదో మనతో మాట్లాడి ఇవన్నీ జరిగి మొత్తానికి ఏదో సీజ్-ఫైర్కి మనం ఒప్పుకున్న తర్వాత కూడా రెండు వైపుల నుంచి అనౌన్స్మెంట్, సీజ్-ఫైర్కి అనౌన్స్మెంట్ మన వాళ్ళు చేసిన తర్వాత కూడా మళ్ళా పాకిస్తాన్ కాశ్మీర్లో దాడులు చేసిన విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది చేయడానికి కారణం చైనా అనేది ఇప్పుడు వినిపిస్తున్నమాట. కారణం ఏంటంటే ఆల్రెడీ ప్రధానమంత్రి మాట్లాడిన వీడియోలు మనం చూసాం. అలా పార్లమెంట్లో అయిపోయింది మన పని, మనం వెనక్కి తగ్గకపోతే కనుక అసలు పాకిస్తానే ఉండదు, పాకిస్తాన్ ముందు మనం రక్షించుకోవాలని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు మనం చూసాం. ఆ తర్వాత సీజ్-ఫైర్ అయింది. కానీ మళ్ళీ 3 గంటల్లోనే మళ్ళీ పాకిస్తాన్ వైపు నుంచి ద్రోణులు వార్ చేసాయి. వాటిని మనం తిరిప్పి కొట్టామనుకోండి, అది వేరే విషయం. కానీ మన మీడియాలో ముందు వచ్చిన వార్తలు ఏంటంటే, ప్రధానమంత్రి మాటని ఈ సైన్యం వింటలేదు. సైన్యం అనేది అక్కడ పాకిస్తాన్లో సైన్యం అంతా కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. సైన్యం చెప్పినట్టు మొత్తం అందరూ వినాలి కాబట్టి అక్కడ సైన్యం ఈ రాజకీయ నాయకత్వం చెప్పిన మాటని అసలు ఏం పాత్ర పట్టించుకోకుండా మళ్ళీ యుద్ధానికి వచ్చారు. వాళ్ళు ఏదో డ్రోన్స్ ఎగరేశారు, భారతదేశం మీద డ్రోన్స్తో దాడి చేశారు అనేది అన్ని మీడియాల్లోనూ వచ్చిన వార్త. కాకపోతే అందులో మనం క్లియర్గా గమనిస్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో మనకి ఒక టర్కీ తప్ప ఇంకెవరు మనకి సహాయం చేయడానికి ముందు రాలేదు, ఈవెన్ చైనా కూడా రాలేదు అని మాట్లాడాడు. అందుకనే ఇప్పుడు మనం వెనక్కి తగ్గాల్సి వస్తుంది, పాకిస్తాన్ రక్షించుకోవడానికి వెనక్కి తగ్గుతున్నాం ఇప్పుడు మనం అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఈ సీజ్-ఫైర్ అనేది జరగడం అంతా జరిగింది. సీజ్-ఫైర్ కోసం అనౌన్స్మెంట్లు జరిగినాయి. కానీ ఈలోపు చైనా నుంచి ఒక వార్త వచ్చింది, ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. పాకిస్తాన్ యొక్క సార్వభౌమత్వానికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మేము పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటామని చెప్పి ఒక మాట చైనా వైపు నుంచి వచ్చింది. అది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ డ్రోన్స్ ద్వారా మన మీదకి దాడి చేయడం అనేది జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు చైనా దగ్గరుండి యుద్ధం చేయించే కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది. దీనికి కారణం ఏంటంటే మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మనం ఒక పక్కన పాకిస్తాన్ తోటి మనం ఆపరేషన్ సింధూర్ చేస్తున్నాం, ఎల్ఓసి మీద దాడులు చేసాము, ఎల్ఓసి ప్రాంతంలో కాశ్మీర్ ప్రాంతంలో మనం దాడులు చేసాము, అలాగే ఇంటర్నల్గా వెళ్ళిపోయాము, ఒరిజినల్ ఇంటర్నేషనల్ బోర్డర్ కూడా దాటేసి వెళ్ళిపోయి లాహోర్లోను, కరాచీలోను, రావల్పిండిలోను దాడులు చేసాం. ఇవన్నీ మనం సైన్యం అంతా ఇటువైపు దాడులు చేస్తూ ఈ బిజీలో, ఆపరేషన్ సింధూర్ బిజీలో ఉన్నప్పుడు అటువైపు నుంచి అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి కొంచెం లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నాలు జరిగినాయి అనేది అనధికారికంగా వినిపిస్తున్నమాట. రెండోది ఏంటంటే కరెక్ట్గా అదే టైంలో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ప్రాంతాల పేర్లన్నింటినీ కూడా చైనా మీడియాలో వాటి పేర్లన్నీ కూడా మార్చి చూపించారు. అంటే చైనాకు అనుకూలంగా ఉన్న చైనా వాళ్ళు పెట్టిన కొన్ని పేర్లని ప్రముఖంగా ప్రస్తావిస్తూ అరుణాచల్ ప్రదేశ్లో ఈ ప్రాంతాలు అని చెప్పి వాటి గురించి ప్రముఖంగా మాట్లాడుతూ అది చైనాలో అంతర్భాగం ఇవన్నీ అని చెప్పే మాటలు అటువైపు నుంచి వాళ్ళ మీడియాలో వచ్చినాయి. అంటే ఏంటి, అటువైపు నుంచి అది చొచ్చుకొచ్చే ప్రయత్నాలని ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. ఒకవేళ మనం కనుక యుద్ధం కనుక సీరియస్గా చేస్తే మనం ఇటు యుద్ధంలో ఉంటే అటు మేము కూడా వస్తాము అని ఇండైరెక్ట్గా చైనా చెప్పేసింది. ఇటువైపు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామని చెప్పింది. పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తామని చెప్పడం మాత్రమే కాకుండా అరుణాచల్ వైపు నుంచి మేము లోపలికి వచ్చేస్తామని కూడా ఇండైరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే
ఆ పేర్లన్నింటినీ కూడా అరుణాచల్ ప్రదేశ్లో మనం ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న ఊళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మార్చి చైనా వాళ్ళు వేరే పేర్లన్నీ పెట్టి వాటిని వాళ్ళ మీడియాలో ప్రముఖంగా మాట్లాడడం అనేది స్టార్ట్ చేశారు. ఈ వారు కనుక ఇంకొక 2-3 రోజులు కనుక జరిగి ఉంటే ఆ ప్రయత్నాలు కూడా ఇంకా కొంచెం క్లియర్గా జరిగి ఉండేవేమో. ఇంకొకటి బంగ్లాదేశ్ వైపు నుంచి కూడా కొన్ని స్టేట్మెంట్లు వచ్చే అవకాశం ఉండుండేది. యాథావాతం ఏంటంటే బంగ్లాదేశ్ వైపు నుంచి కూడా కొంత ఏదో ఒక వాతావరణాన్ని సృష్టించడం, చైనా వైపు నుంచి కూడా కొంత యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం, ఇటు పాకిస్తాన్ వైపు నుంచి 3 పక్కల నుంచి కూడా మన మీద యుద్ధం చేయాలి అనేది పాకిస్తాన్ కన్నా కూడా ఇప్పుడు చైనానే ఎక్కువ కోరుకున్నట్టుగా కనబడుతుంది. సో చైనా ఎప్పటికీ నమ్మదగ్గ మిత్రుడు కాదు, ఎప్పటికీ చైనా శత్రువే అనేది మళ్ళీ ఇంకోసారి చైనా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అందుకనే ఇప్పుడు భారతదేశం చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంది. ఆ మీడియా, చైనా మీడియా ఏదైతే ఇలా పేర్లు మార్చిన మీడియా ఉందో ఆ మీడియా మీద ఆల్రెడీ చర్యలు తీసుకుంది. అది చైనా గ్లోబల్ టైమ్స్, చైనా వాళ్ళది గ్లోబల్ టైమ్స్. ఆ గ్లోబల్ టైమ్స్ అనే మీడియాకి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలని మనం బ్యాన్ చేసాం. ఇది కాకుండా టర్కీ కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడింది. వాళ్ళకి డ్రోన్స్ పంపించింది, ఇతర ఆయుధాలను పంపించింది, యుద్ధ సమయంలో పంపించింది, కొన్ని షిప్పుల్ని పంపించింది కరాచీ పోర్టుకి. ఓపెన్గా టర్కీ అనేది పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. అందువల్ల ఆ టర్కీకి సంబంధించిన టీఆర్టీ వరల్డ్ అనే ఈ సంస్థ మీద కూడా ట్విట్టర్ ఖాతాని మనం బ్యాన్ చేయడం జరిగింది. అది కాకుండా మన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టర్కీకి సంబంధించిన యాపిల్స్ని పూర్తిగా బ్యాన్ చేశారు. యాపిల్స్ మనం చాలా దిగుమతి చేసుకునేవాళ్ళం, యాపిల్స్లో ఎక్కువ టర్కీ నుంచే వచ్చేవి. వాటిని దిగుమతి చేసుకోవడం మన వ్యాపారస్తులు ఆపేశారు. దాంతో సుమారుగా 1500 కోట్ల రూపాయల నష్టం టర్కీకి వస్తుందనేది ఒక అంచనా. ఇది కాకుండా టర్కీ నుంచి వచ్చే ఆ మార్బుల్ని కూడా మన వాళ్ళు దిగుమతి చేసుకోవడం ఆపేశారు. దానివల్ల కొంత నష్టం వస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం చేయాల్సిన పనులు మన వ్యాపారస్తులు ఆల్రెడీ చేస్తున్నారు. అది కాకుండా టర్కీకి సంబంధించిన ఏ వస్తువుల్ని కూడా మనం తీసుకురాకుండా వాటిని బ్యాన్ చేయాలి. చైనా వస్తువులన్నింటినీ బ్యాన్ చేయాలి. ఇది కాకుండా అజర్బైజాన్ కూడా పాకిస్తాన్ని సపోర్ట్ చేసింది. సరే, వాళ్ళది పెద్ద కంట్రీ కాదు, పెద్ద ఇష్యూ కాదు. కానీ ఈ టర్కీకి మనం చాలామంది మన టూరిస్టులు వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న ప్రదేశాలు చూడడానికి మన టూరిస్టులు వెళ్తుంటారు. సో మన టూరిస్టులు అందరూ కూడా టర్కీకి వెళ్ళటం అనేది పూర్తిగా బ్యాన్ చేశారు. ఇలాంటి శత్రు కంట్రీలు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న శత్రు కంట్రీలకి మనం వెళ్ళి మన డబ్బులు వాళ్ళకి ఇచ్చి, అది కూడా డాలర్స్ రూపంలో ఇచ్చి వాళ్ళందరినీ పెంచి పోషించాల్సిన అవసరం మనకి లేదు. అందువల్ల టర్కీని కూడా పూర్తిగా బ్యాన్ చేసేయాలి. చైనా వస్తువులను ఆటోమేటిక్గా ఎడితిరిగి మనం బ్యాన్ చేయాలి. ఎప్పటి నుంచో మనం అనుకుంటూనే ఉన్నాం, కానీ ఆ చైనా వస్తువులను బ్యాన్ చేయడం అనేది ఇంకా కుదరట్లేదు. కొన్నిటిని చేయగలిగాం, కొన్నిటిని చేయలేకపోతున్నాం. మనలో ఉన్న బలహీనతలు కొన్నిటిని చేయనివ్వట్లేదు. సో ఇప్పటికైనా చైనాకి సంబంధించిన వస్తువులన్నింటినీ బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. చైనా, అజర్బైజాన్, అలాగే టర్కీకి సంబంధించిన ఏ వస్తువులు కూడా భారతీయులు కొనటం అనేది చేయకూడదు. వాణిజ్యపరంగా పూర్తిగా వాళ్ళకి దెబ్బ తగిలితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇది కాకుండా అమెరికాకి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అమెరికాకి సంబంధించిన విషయాలు మళ్ళీ వేరే ఒక వీడియోలో సపరేట్గా మాట్లాడదాం. సో మొత్తానికి చైనా అనేది అటు టర్కీ, ఇటు అజర్బైజాన్తో వాళ్ళందరూ రావడమే కాకుండా ఇప్పుడు బంగ్లాదేశ్ని రెచ్చగొట్టి 3 వైపుల నుంచి కూడా ఆ చికెన్ నెక్ ప్రాంతం ఏదైతే ఉందో, భారత్లో చికెన్ నెక్ ప్రాంతం ఏదైతే ఉందో, ఆ సిక్కిం ప్రాంతంలో దాన్ని స్వాధీనం చేసుకోవాలి ఎలాగైనా అని వాళ్ళ కుట్ర, చైనా కుట్ర. ఇప్పుడు మనం
పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు మనం తీసుకోవాలన్నా కూడా చైనానే మనకు అడ్డం, పాకిస్తాన్ కన్నా కూడా మనకు అడ్డం చైనానే. ఎందుకంటే పాకిస్తాన్లోకి చైనా వెళ్ళాలంటే అట్టించి వెళ్ళాలి. ఇప్పుడు చికెన్ నెక్ అని చెప్పిన సిక్కిం ప్రాంతం గుండా పాక్ ఆక్యుపైడ్ ఇప్పుడు కాశ్మీర్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఒరిజినల్ పాకిస్తాన్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ పాకిస్తాన్లో బోల్డ్ పెట్టుబడులు పెట్టారు. గ్వాదర్ పోర్ట్ అని చెప్పి గ్వాదర్ పోర్ట్లో చైనా పెట్టుబడులు పెట్టింది. అది కాకుండా ఇంకా మిగతా చోట్ల చాలా చోట్ల చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఇది కాకుండా అంతర్జాతీయంగా వాళ్ళు వాణిజ్యం జరుపుకోవాలి రోడ్డు మార్గం ద్వారా అంటే ఇటు నుంచి వెళ్ళాలి. మన సిక్కిం ద్వారా చికెన్ నెక్ సిల్క్ రూట్ అనేవాళ్ళు ఇదివరకు, ఆ సిల్క్ రూట్ ద్వారా వెళ్ళాలి. అప్పుడు మనం పీఓకేని మనం స్వాధీనం చేసుకుంటే అసలు అటు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉండదు చైనాకి. అందువల్ల పీఓకేని మనం స్వాధీనం చేసుకోకుండా ఉండటం కోసం ఎంతవరకైనా చైనా వెళ్ళే అవకాశం ఉంది. సో మనం అనుకున్నంత ఈజీ కాదు. మనం ఊరికే టీవీ ఛానల్లో పీఓకే మందే అని రాస్తున్నారు, కానీ అది సాధించాలంటే చైనా అడ్డం పడకుండా చూసుకోగలగాలి. చైనా అడ్డం పడకుండా చూడాలంటే రష్యా, అమెరికా రెండు కూడా మనకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తే మాత్రమే అది సాధ్యం అవుతుంది తప్ప లేదా సాధ్యం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి చైనా చేస్తున్న కుట్రలన్నీ స్పష్టంగా బయటపడినాయి. ప్రభుత్వాల స్థాయిలో కొన్ని చేయగలగచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు ఉంటాయి కాబట్టి, వాణిజ్య ఒప్పందాలు ఉంటాయి కాబట్టి కొన్ని చేయలేకపోవచ్చు. కానీ మనం మాత్రం ఖచ్చితంగా టర్కీ, చైనా, అజర్బైజాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వస్తువులన్నింటినీ కూడా మనం బ్యాన్ చేశారు. ఇది మనం పౌరులుగా మనం చేయాల్సిన పని. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, భారత్ మాతా కీ జై.